Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashoka Nagar Experts, Hyderabad and Vijayawada. సో వాటి మీద పెట్టే ఎఫర్ట్ ఏదో దీని మీద పెట్టండి. అదే దీని మీద అంటే సివిల్ సర్వీసెస్ మీద పెట్టండి. ఐఏఎస్ ఐపీఎస్లో అవడం పక్క. సో వాటంటే ఏంటవి? ఇక్కడ కొన్ని ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మీరు ఇప్పుడు చాలామంది మనం ఇప్పుడు గమనిస్తున్న విషయం ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లో ఏళ్ల తరబడి ఉంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ టైము అంటే ఎక్కువ టైము గ్రూప్ 1, గ్రూప్ 2 మీద కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆ టైం మీద మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మీద కానీ పెట్టినట్లయితే అటు గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే సివిల్స్ ఇప్పుడు మీరు ఏ ఏ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. అటు ఇంగ్లీష్ అయినా రాయొచ్చు, ఇటు తెలుగు అయినా రాయొచ్చు, అటు హిందీ మీడియం అయినా రాయొచ్చు. కాబట్టి ఏ భాషలో రాయొచ్చు కాబట్టి ఇది ఒక అవకాశం అనమాట. ఆ ఎఫర్ట్ అది ఫుల్ ఎఫర్ట్. ఎందుకంటే ప్లాన్గా ఉంటుంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఇప్పుడు చూడండి 2026కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. 26లో ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, ఇంటర్వ్యూస్ ఎప్పుడు, ఇట్లా క్లారిటీ అనమాట. సో దీనిలో భాగంగా మనం సివిల్స్ కానీ ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉంటే మధ్యలో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి వచ్చినప్పుడు రాసుకోవచ్చు. అట్లా కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఏళ్ల తరబడి ఇక్కడే ఉండి అటు గ్రూప్ 1, గ్రూప్ 2లో క్లారిటీ ఉండదు. ముఖ్యంగా అవి ఎప్పుడు వస్తాయి నోటిఫికేషన్ చెప్పలేము. అదేవిధంగా అవి కోర్టు కేసెస్ కానీ ఇట్లా లీగల్ ఇష్యూస్ చాలా ఉంటాయి అందులో. అవన్నీ క్లియర్ చేసుకొని మనం వెళ్ళి కూర్చొని ఒక నెల జీతం తీసుకున్నాక డౌటే. ఈవెన్ జీతం తీసుకున్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటే మళ్ళీ రీకాల్ చేస్తాం. సో ఇవన్నీ సమస్యలు అందులో ఉన్నాయి. కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఈ సమస్యలు ఏమీ లేవు. మీకు 35 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. అదే ఎస్సీ ఎస్టీలకి అయితే ఇంకొంచెం ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి అది వాళ్ళకి ఒక 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి మీరు ఆ స్టేట్ సర్వీసెస్ మీద ఇతర పరీక్షల మీద పెట్టే దృష్టి ఏదో, ఆ ఎఫర్ట్ ఏదో, ఈవెన్ ఐటీ కోర్సులు కూడా ఈ మధ్య ఏళ్ళ తరబడి హైదరాబాద్, అమీర్పేటలోను, గచ్చిబౌలిలో నుండి ప్రిపేర్ అవుతున్నారు. ఆ ఎఫర్ట్ ఏదో మీరు ఈ సివిల్స్ మీద కానీ పెడితే ఐఏఎస్ ఐపీఎస్లో అవుతారు. మీరు గట్టిగా పెట్టాలి ఎఫర్ట్. ఇక్కడ పెడితే ఖచ్చితంగా మనం గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి సాధించవచ్చు. ఈ ఐఏఎస్లో భాగంగా ప్రిపేర్ అవుతూ అవి కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నాను. అందుకని ఆ ఫుల్ ఎఫర్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఎలాగో మీరు ఇక్కడ 4-5 ఏళ్ళు ఉంటున్నారు కదా, కనీసం 3 ఇయర్స్ సివిల్స్ సీరియస్ చదవండి. సివిల్స్ వస్తుంది. ఈ గతంలో మా విద్యార్థి ఒక ఆయన గ్రూప్ 2 కోసం వచ్చి ఆయన గ్రూప్ 2తో పాటుగా గ్రూప్ 2 రాలేదు కానీ ఆయనకి సివిల్స్ వచ్చింది. ఆయన ఐఆర్ఎస్కి ఎంపిక జరిగింది. సో చూడండి ఆయన గ్రూప్ 2 రాలేదు, గ్రూప్ 1 రాలేదు, ఆయనకి ఇతర చాలా రాశాడు, ఏమీ రాలేదు. ఆయన డైరెక్ట్గా ఐఆర్ఎస్కి ఎంపిక జరిగింది. చాలామంది టైం వేస్ట్ చేసుకొని ఎప్పుడో వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ నిరీక్షణతో ఉండే కన్నా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ పడుతుంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ద బెస్ట్ అనమాట. సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇదే మీరు అనుకున్నంత టఫ్ ఏం కాదు. గ్రూప్ 1 కన్నా తక్కువ సిలబస్ ఉంది సివిల్స్లో. గ్రూప్ 1లో నేషనల్ సిలబస్ అంతా ఉంది. సివిల్స్లో ఎంతైతే సిలబస్ ఉందో అంత సిలబస్సే కాకుండా మళ్ళీ స్టేట్ సిలబస్ ఉంది గ్రూప్ 1, గ్రూప్ 2లో. అదేదో సివిల్స్లో అయితే మీకు స్టేట్ సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ అవి చదివితే సరిపోతుంది, నేషనల్ సిలబస్సే. అందుకని ఎఫర్ట్ పెట్టండి. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుద్దని అనట్లేదు. సివిల్స్ ప్రిపేర్ అవుతూ దానిలో భాగంగా మీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయితే మీకు అవి కూడా వస్తాయి. అన్నీ వస్తాయి. రాసాగితే మొత్తం ఒకేసారి వచ్చేస్తాయి. సో ఇట్లా చదవండి. అదేవిధంగా మీకు ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ అనమాట. సివిల్స్ కోచింగ్ తీసుకుంటే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఈజీ అయిపోతుంది. అట్లా ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది మా దగ్గర. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. సో మీకు విజయవాడలో ఇస్తాం, హైదరాబాద్లో ఇస్తాం. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మా కింద నెంబర్లో ఫోన్ చేసి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే తెలుసుకోండి. ఆ ఎఫర్ట్ ఏదో దీని మీద పెట్టండి. ఏజ్ ఉన్నవాళ్ళు, ఏజ్ లేనటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 మీద ఫుల్ ఫోకస్ చేయండి. ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నమ్ముకోండి. ఈ సివిల్స్ నమ్ముకొని ఫుల్ ఎఫర్ట్ పెట్టి సిన్సియర్గా చదివినటువంటి వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు. ఎక్కడో కొద్దిమంది అంటే ఎక్కడో మనం ఎఫర్ట్ పెట్టలేదు కాబట్టి మనం ఎక్కడో కొంత డ్రాబ్యాక్ ఉంటుంది కాబట్టి మనం అవ్వలేకపోతున్నాం. కానీ ఫుల్ ఎఫర్ట్ పెట్టి సీరియస్గా వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్లు అయ్యి దేశవ్యాప్తంగా వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. మీరు కూడా ఆ స్థాయికి రావాలంటే మీరు పెట్టే ఎఫర్ట్ ఏదో ఉండే టైం ఏదో కేటాయిస్తున్నారు కాబట్టి ఆ టైము సివిల్స్ మీద కేటాయించు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.